అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మన హృదయంలో ఉండాల్సినవి ఏమిటి, మన హృదయంలో ఉండకూడనివి ఏమిటి అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా హృదయంలో ఉండాల్సిన వాటి గురించి చూద్దాం. మొదటిగా మన హృదయంలో ఉండాల్సినవి దేవుని మాటలు. ద్వితీయోపదేశకాండం 4:9, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం, ద్వితీయోపదేశకాండం 11:18, యోబు 22:22. రెండవదిగా సంతోషం మన హృదయంలో ఉండాలి. కీర్తన 4:7. మూడవదిగా దేవుని ధర్మశాస్త్రము మన హృదయంలో ఉండాలి. కీర్తన 37:31. నాలుగవదిగా దేవుని నీతి మన హృదయంలో ఉండాలి. కీర్తన 40వ అధ్యాయం 10వ వచనం. ఐదవదిగా దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. కీర్తన 119:11, రోమాపత్రిక 10:8. ఆరవది ఆసక్తి. దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఆసక్తి, లేదా దైవ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి అన్నమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా. ఇవి మన హృదయంలో ఉండాల్సినవి. మన హృదయంలో ఉండకూడని వాటేమిటో చూద్దాం. మొదటిగా దుఃఖము మన హృదయంలో ఉండకూడదు. కీర్తన 13:2. రెండవది కలహము మన హృదయంలో ఉండకూడదు. కీర్తన 55:21. మూడవదిగా మోసము మన హృదయంలో ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే కీడు కల్పిస్తారో వారి హృదయంలో మోసం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 12:20. నాలుగవదిగా విచారము మన హృదయంలో ఉండకూడదు. అది దేని గురించైనా కావచ్చు. చింత, విచారము అనేది మన హృదయంలో ఉండకూడదు. సామెతల గ్రంథం 12:25. తర్వాత మానని వేదన మన హృదయంలో ఉండకూడదు. రోమాపత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా. ఇవి మన హృదయంలో ఉండకూడదు. అయితే మీరు అనొచ్చు, ఇవి ఉండకుండా ఎలా ఉంటాయండి? కొన్నిసార్లు మన జీవితంలో దుఃఖము, విచారము, బాధ, కొంతమంది మనుషులు మనకు చేసేటువంటి గాయాల వలన మనకు ఇలాంటివి కలుగుతాయి కదా అని. అవును, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని. మన హృదయము బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో, మీ హృదయంలో నుండి వ్యాకులతను తొలగించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన హృదయంలో నుండి దుఃఖము, విచారము, బాధ ఇవన్నీ తొలగించుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే హృదయాన్ని, అంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నలిగిన మనస్సు ఎముకల్ని ఎండిపోజేస్తుంది, సంతోషం గల హృదయము ఆరోగ్య కారణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన హృదయంలో ఉండకూడని వాటిని తొలగించుకుంటే ఉండాల్సినవి ఉంటాయి. హల్లెలూయా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆమెన్.